హలో అందరికీ, ఇట్స్ మీ నాగదుర్గ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తారు, కచ్చా పైపింగ్ ఎలా వేస్తారు, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. మనకి బొటిక్ స్టైల్లో అయితే వేస్తారు కదండి, చాలామందికి తెలియదు. ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం మాత్రమే. కొత్తగా నేర్చుకునే వారికి కచ్చా పైపింగ్ మాత్రమే వచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తూ అది ఎలా వేస్తారనేది ఈ బ్లౌజ్ మీద అయితే వేసి చూపిస్తాను మీకు. ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన బ్లౌజు చూడండి ఇలా వస్తుంది. లోపల అనేది ఖర్చు తెలియదు. ఇది వచ్చేసి లోపల లైనింగ్ వైపు, ఇది వచ్చేసి ఒరిజినల్ వైపు అనమాట. ఇలా ఉంటుంది. ఇదేమో లోపల. ఎటు చూసినా కానీ బ్లౌజ్ నీట్గానే ఉంది కదా. ఇదే విధంగా ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇంకో ఏంటంటే ఖర్చుతో వేస్తారు కదా పైపింగ్, అదనేది ఎలా ఉందో అనేది ఆ బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఖర్చుతో వేసిన పైపింగ్ అనమాట. లోపల వైపు తిప్పితే ఇలా ఉంటుంది లైనింగ్ వైపు. మనకి ఒరిజినల్ వైపు అనేసరికి ఇలా ఉంటుంది. పైకి వచ్చేసరికి నీట్గానే ఉంటుంది, బట్ రెండో కుట్టు పడి ఉంటుందన్నమాట. ఇటువైపు కూడా ఇలాగ ఖర్చు ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి రెండో కుట్టు పడుతుంది. లేదంటే ఇక్కడ మనం హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది ఎలా కుడతారు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి టిష్యూ క్లాత్, పైపింగ్ క్లాత్ అని కూడా అంటారండి. ఇది వచ్చేసి మనకు క్రాస్ అనేది కావాలి పైపింగ్ కోసం. 1 ఇంచ్ వెడల్పు తీసుకొని పైపింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్కైనా నెక్కైనా క్రాసే తీసుకుంటాను. స్ట్రైట్ అనేది తీస్తే మనకి రౌండ్ అనేది నెక్ కూర్చోదనమాట. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ అనేది ఎలా వేసుకోవాలంటే ఇదే విధంగా 2 అనేది కట్ చేసుకున్నాను నేను. ఇది ఇలా ఉంటుంది కదా. దీనికి చాలామంది ఏం చేస్తారంటే ఇలా జాయింట్ వేసేస్తారు. ఇలా కలిపేసి జాయింట్ వేస్తారు. ఇలా కాదు, ఇది ఇలా పెట్టి జాయింట్ అనేది వేయాలి. ఇలా పెట్టి మనకి క్రాస్ అనేది వేసామంటే ఇలాగా క్రాస్ కుట్ అనేది ఈ విధంగా వేయాలి. అప్పుడు మనకి ఇక్కడ అనేది సాగే గుణం అనేది వస్తుంది. స్ట్రైట్ కాకుండా ఇలా పట్టేదు. ఇప్పుడు అనేది మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్. దీన్ని ఇలాగా సెంటర్లో పెట్టేసి ఇలా అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. సింగిల్ పాదం అయినా పెట్టుకోవచ్చండి. నేను వచ్చేసి మిషన్ తీసుకునేటప్పుడే సెట్ చేయించుకున్నాను, డబల్ పాదంలోనే పైపింగ్ వచ్చేటట్టుగా. సో ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అనేది కుట్టు వేసేసుకోవాలి. సెంటర్లో పెట్టి చూసారు కదా, ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. మనకి కచ్చా పైపింగ్ అనేసరికి మనకి స్టిచ్చింగ్ అనేది వేరేగా వస్తుంది. ముందు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి ఎక్కువ తక్కువగా లేకుండా ఖర్చు అనేది సమానంగా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు పెడతామో అంత అనేది కట్ చేసుకోవాలి. చోట ఎక్కువ ఖర్చు, ఒక చోట తక్కువ ఖర్చు అలా ఏం లేకుండా నీట్గా అనేది వస్తుంది. ఇదిలాగా నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను కదా, ఈ బ్యాక్ పార్ట్కి నెక్కి అండ్ నడుంకి రెండింటికి కలిపి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఒక్కసారి వేస్తున్నాను. ఎలా వేస్తాను అనేది ఇప్పుడు చూడండి. ఇది ఒరిజినల్ క్లాత్, ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీనికి ఇలా పెట్టాలి. పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టాలి. ఖర్చు అనేది ఇటు ఉండాలి, పైపింగ్ అనేది బ్లౌజ్ కలర్ రావాలన్నమాట. ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి. వేసేటప్పుడు ఈ నెక్ అనేది ఇలా వేసేసాం కదా, ఇప్పుడే నడుం పార్ట్ కూడా వేసేసుకోవాలి. ఖర్చు అనేది కింద వైపుకి వచ్చేసి పైపింగ్ అనేది బ్లౌజ్కి వచ్చేటట్టుగా ఇలా కుట్టాం కదా. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకుందాము. ఇది ఎలాగా కుట్టాలనేది చూద్దాం. ఇది వచ్చేసి పైన, ఇది వచ్చేసి లోపల వైపుకి వెళ్ళిపోవాలి. ఒరిజినల్ అనేది పై వైపు అయితే ఉండాలి. దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మనకి ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ వచ్చేలాగా చూసుకొని క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలాంటి ముడతలు లేకుండా. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే కొంచెం స్టిఫ్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నాను కస్టమర్ది. జారిపోయే క్లాత్లు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టాల్సి వస్తుంది. ఇలాగా పెట్టేసుకొని మనకి పైపింగ్ మీద కుట్టు అయితే వేసాం కదా, సేమ్ అదే కుట్టు మీద అయితే ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఒకసారి నడుము దగ్గర కూడా ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలాగ కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఏమైనా ఉందేమో, ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా లేకుండా కరెక్ట్గా వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఖర్చు వరకు ఉంచేసుకొని మిగతా క్లాత్ అంతా ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ ఉంటుంది కదా రౌండ్, ఆ రౌండ్ అనేది మనకి రివర్స్ తిప్పి కుట్టుకునేటప్పుడు నీట్గా ఉండాలి కాబట్టి ఇలాగ కటింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. కుట్టు కట్ అవ్వకుండా ఈ విధంగా కట్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసామంటే మనం రౌండ్ తిప్పినప్పుడు మనకి నీట్గా అనేది కూర్చుంటుంది నెక్. ఈ విధంగా రివర్స్ తిప్పేసుకొని మనకి పై కుట్టు అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడే.
మనకి కుట్టు అనేది నీట్‌గా వచ్చింది కాబట్టే పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా రాకుండా నీట్‌గా ఉంది. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత పైపింగ్ పక్క నుంచి పై కుట్టు అనేది ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నెక్ కుట్టేసుకున్న తర్వాత నడుముకి కూడా సేమ్ అలాగే అంచునైతే కుట్టు వేసేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మనకి స్టిఫ్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి. ఇలా జార్జెట్ క్లాత్ అంటే మనకి నీట్‌గా వచ్చినా గానీ వీడియోలో చూడటానికి ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కాదు. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూడండి పైన వైపు గానీ, లోపల వైపు గానీ ఎంత నీట్‌గా అయితే వచ్చిందో. ఇప్పుడు కచ్చా పైపింగ్ ఎలా వేస్తారనేది కూడా చూసేద్దాము. నేను కచ్చా పైపింగ్‌తో బ్లౌజులు కుట్టను కాబట్టి నేనైతే వేస్ట్ క్లాత్ మీద అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్, ఇది ఒరిజినల్ అనమాట. మనం బ్లౌజులుగా అయినా కానీ ఇదే విధంగా లైనింగ్, ఒరిజినల్ కలిపేసి కుట్టయితే వేసేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ముందు పైపింగ్ రెడీ చేసుకోవాలి. కానీ ఇలా కచ్చా పైపింగ్కి ముందు బ్లౌజే రెడీ చేసుకోవాలి. ఇలాగ లైనింగ్, ఒరిజినల్ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి లోడింగ్లో వేసే పైపింగ్ క్లాత్ కంటే కొంచెం ఒక పావించి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇలాగా ఒక పావించి వెడల్పులో పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. అంటే 1.25 ఇంచుల వరకు తీసుకోవాలన్నమాట. ఇలాగా ఒక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని ముందు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ థ్రెడ్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇదొక రకం అనమాట. ఇంకొక రకం కూడా చూపిస్తాను. ఇలాగ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు మనకి బద్దీ లాగా ఉంది కదా పట్టీ, ఈ పట్టీ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని అప్పుడు ఇలాగ పైపింగ్ పెట్టుకొని అయితే కుట్టుకోవాలి. ఇంకా బోర్కి అదే విధంగా అయితే ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా కుట్టుకోవాలి, ఎక్కువ తక్కువ రాకుండా. అప్పుడే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా మనకి పట్టీ అనేది సమానంగా వచ్చి నీట్‌గా అయితే ఉంటుంది. ఈ 2 మోడల్స్ కుట్టాలంటే ఇన్విజిబుల్ కానీ ఇది కానీ కుట్టాలంటే మనకి ఖచ్చితంగా సింగిల్ పాదం అనేది కావాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇగో పట్టీ మడత వేసింది కాకుండా ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒక 2 పాయింట్స్ మాత్రమే ఉంచేసి క్లాత్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం 2 వైపులా కాదండి, ఒకవైపు మాత్రం కట్ చేసుకొని చూస్తున్నారా వీడియోలో, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అంటే మనం పైనే పెట్టాము చూడండి ఒకసారి, పైపింగ్ అనేది ఇటువైపు పెట్టేసి ఎలా అయితే పెట్టానో క్లాత్ మీద ఇటువైపు పై వైపుని పెట్టేసి ఎలా అయితే కుట్టివేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి రివర్స్ తిప్పుకున్నామంటే పైపింగ్ అనేది వచ్చేస్తుంది, ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా తిప్పేసి పై కుట్టి వేసామంటే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. కచ్చా పైపింగు నీట్గా కూడా వస్తుంది. ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది రెండో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్లో చూపించాను కదా, అది ఈ విధంగానే కుట్టిన బ్లౌజ్ అనమాట. చూడటానికి ఇది ఈజీగానే అనిపించవచ్చు, కానీ బొటిక్లో వాడేది మాత్రం లోడింగ్ పైపింగ్ మాత్రమే. ఇది ఈ విధంగా అయితే కుట్టాను కదా, మనకి సింగిల్ పాదంతో అవసరం లేకుండా డబుల్ పాదంతో అయినా కానీ పైపింగ్ ఎలా వేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూపించేది నెక్స్ట్ మనకి సింగిల్ పాదం లేని వాళ్ళకి, చిన్న మిషన్లు ఉన్న వాళ్ళకి మాత్రం సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒకవైపు ఇలా కుట్టాం కదా, ఇంకొక వైపు ఏం చేస్తున్నానంటే మళ్ళీ పైపింగ్ క్లాత్ అనేది సేమ్ అంతేలో తీసుకున్నాను, 1/2. మళ్ళీ ఇలాగే ఒక 1/4 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టి వేసేసుకుంటున్నాను. ఈసారి అనేది థ్రెడ్ అయితే పెట్టనండి నేను. ఒకసారి బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది పెట్టేద్దాము. ఇప్పుడైతే నేను థ్రెడ్ పెట్టకుండా ముందు క్లాత్కి అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. ఇలా జాయింట్ వేసుకొని కుట్టు వేసేసుకున్నామంటే మనకి సింగిల్ పాదంతో అవసరం లేకుండా అయితే బ్లౌజ్ అయితే పైపింగ్ వేసుకోవచ్చు. ఇలాగైతే ఫస్ట్ జాయింట్ అయితే వేసేసుకుంటున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని జాయింట్ వేసుకుంటున్నాను. ఇది వేస్ట్ క్లాత్ కాబట్టి మీకు చూపించడం కోసమే కాబట్టి నేనైతే థ్రెడ్ అనేది కరెక్ట్గా అయితే పెట్టలేదు, అంటే మ్యాచింగ్ దారం పెట్టలేదు, బాబీలో ఉన్నది పెట్టేసాను అనమాట. ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు అనేది లోపల వైపుకి చూడండి, ఖర్చు అనేది లోపల వైపు తిప్పేసి ఇలాగ పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసి పై కుట్టు వేసుకోవాలి. దీనికోసం మనకి సింగిల్ పాదమే యూజ్ చేయాలన్న రూల్ ఏం లేదు, డబల్ పాదంతో కూడా ఈ పైపింగ్ అనేది ఈజీగా అయితే వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత నేనైతే దీనికి డబుల్ కుట్ అయితే వేయట్లేదు. డబుల్ కుట్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే చేతి పని అయినా చేసుకోవచ్చు. చూడండి పైన వైపున ఇలాగా లైనింగ్ అయితే ఇలాగా, ఇక్కడ డబుల్ కుట్ వేయలేదు కదా, చేతి పని చేసేయచ్చు అనమాట. హెమ్మింగ్ ఈ ఖర్చుకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ వేసే 3 విధాలు చూసారు కదా, వీటిలో మీకు ఏది ఈజీగా అనిపించింది, ఏది నీట్గా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో అడగండి, నేనైతే క్లియర్ చేస్తాను. బిగినర్స్ కోసం ఇంకేదైనా కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. చూసారా, నీట్ ఫినిషింగ్తో అయితే లోడింగ్ పైపింగ్ వచ్చింది. దీనికి డిఫరెన్స్, ఈ పైపింగ్కి డిఫరెన్స్ అనేది చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్స్ మీ నాగదుర్గ.